ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ మోర్తాడ్ గుండప్ప మాట్లాడుతూ మోర్తాడ్, ఎర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్ 4 మండలాల విద్యార్థులకు, యువతకు, గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం యొక్క వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతూ, ముఖ్యంగా యువత డ్రగ్స్ కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో, ఫంక్షన్ హాళ్లలో, బంక్వెట్ హాల్లో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని, ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకుని వేడుకలను జరుపుకోవాలని వారు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని గాని, డిఫెన్స్ లిక్కర్ గాని ఈ 4 మండలాల్లో వారిపైన కేసు నమోదు చేయబడతాయని మోర్తాడ్, కమ్మర్పల్లి, ఎర్గట్ల, వేల్పూర్ మండలాల ప్రజలకు వారు తెలపడం జరిగింది. కావున తమ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలను పర్మిషన్ తీసుకుని ఈవెంట్లను జరుపుకోవాలని గుండప్ప విజ్ఞప్తి చేశారు. నేను గుండప్ప, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ మోర్తాడ్, తెలియజేయనిదేమనగా ఈ 4 మండలాలు మోర్తాడ్, వేల్పూర్, ఎర్గట్ల, కమ్మర్పల్లి ప్రజలకు, యువతకు తెలియజేయనిదేమనగా నూతన సంవత్సరం యొక్క వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుతూ యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు కూడా ఎలాంటి మత్తు పదార్థాలను యూజ్ చేయొద్దని, డ్రగ్స్ను యూజ్ చేయొద్దని కోరుతున్నాము. తర్వాత ఈ ఫంక్షన్ హాల్స్ కానీ, తర్వాత ఎక్కడైనా ఈవెంట్స్ జరుపుకోదలుచుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకొని ఈవెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని జరుపుకోవాలని కోరుతున్నాం. అలాగే NDPL అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అంటే మన రాష్ట్రానికి కాక వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని కానీ, లేకుంటే ఇక్కడ డిఫెన్స్ లిక్కర్ కానీ అటువంటివి ఉంటే కేసులు చేయబడతాయని ఈ యొక్క 4 మండలాలు ఉన్న ప్రజలకు, యువతకు విన్నవించుకుంటున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా తమ పరిధిలో పర్మిషన్ తీసుకొని మాత్రమే ఈవెంట్ జరుపుకోవాలని, తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ అటువంటి డ్రగ్స్ కానీ యూజ్ చేయొద్దని యువతను, ప్రజలను కోరుతున్నాము.